స్నేహ, కళ్ళు తెరిచావా? స్నేహ, ఇదిగో ఈ కాఫీ తాగు. నేనెక్కడున్నాను? మన ఫామ్ హౌస్లో స్నేహ. మనం ఫామ్ హౌస్కి వచ్చేసాం స్నేహ. ఇక మనకి ఏ భయం లేదు. ఇది మన ఫామ్ హౌస్ ఏంటి? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నేనే తీసుకొచ్చాను స్నేహ. జరిగింది మర్చిపోయావా? మీ ఇద్దరికే ఊహించింది ఇస్తానన్నాను కదా, అదిదే. స్నేహ జాగ్రత్త, హాయిగా ఉండండి. గుర్తొచ్చిందా స్నేహ? నువ్వసలు మనిషివేనా? నన్ను కొట్టి బలవంతంగా ఇక్కడికి తీసుకొస్తావా? నేను తీసుకురావడం ఏంటి స్నేహ? నాయుడు బావే కదా నిన్ను నాకు అప్పగించింది. ఆయనకి నా ప్రేమ విషయం తెలియక అమాయకంగా నీకు అప్పగిస్తే నువ్విలా ఎత్తుకొచ్చేయడమేనా? సంస్కారం లేదా నీకు? నీపై ప్రేమ ఉంది స్నేహ, అది నీకెందుకు తెలియడం లేదు? ఎన్నిసార్లు చెప్పాలి? నాకు నాయుడు బావతో పెళ్ళయింది. మా పెళ్లితోనే మన ప్రేమ ముగిసిపోయింది. ఇప్పుడు నేను నా భర్తని ప్రేమిస్తున్నాను. కానీ వాడు నిన్ను ప్రేమించట్లేదుగా, అందుకే నిన్ను వాడు నాకు అప్పగించాడు. నోర్మోయ్! నాయుడు బావకి నేనంటే ప్రాణం. నేను ఆయన్ని ప్రేమిస్తున్న విషయం ఆయనకు అర్థం కాక అపార్థం చేసుకుని ఈ పని చేశాడు. ఆయనే నా భర్త. ఆయన్ని నన్ను నువ్వు కాదు కదా, ఆ దేవుడు కూడా విడదీయలేడు. నేను వెళ్తున్నాను. ఆగు. ఎక్కడికి? నా భర్త దగ్గరికి, నా ఇంటికి. నువ్వు వెళ్తే నేను వదిలించుకున్నవాడు చేరదీస్తాడనుకున్నావా? నాయుడు బావకి నేనే సర్వస్వం. ఆయన్ని ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్తే నన్ను గుండెల్లో పెట్టుకుంటాడు. ఆ గుండె కూడా చెదిరింది స్నేహ. ఏమీ లేదక్కడ. అంతేకాదు, నువ్వు నేను లేచిపోయావని ఊరంతా అనుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు ఆ ఊళ్ళో అడుగు పెడితే ఊరు జనకన ముందు మీ అమ్మ, అన్నయ్య, అక్కే నిన్ను చీకొడతారు. అక్కడికి వెళ్ళి అవమానాలని పట్టం అవసరమా? నాయుడు బావ కన్నా ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను. ఇక్కడ మన జీవితం చాలా హాయిగా ఉంటుంది స్నేహ. నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటారా? ఛీ! కల్లో కూడా నీతో కలిసి బతుకుతాననుకోకు. నేనిలా చేశానంటే నా వాళ్ళెవ్వరూ నమ్మరు. నా గురించి వాళ్ళకి తెలుసు. ఇప్పుడే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను. ఆగు స్నేహ, నేను నిన్ను వెళ్ళనివ్వను. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానా? చావు! నన్నిలా తీసుకొచ్చినందుకు నీకు చావే సరైన శిక్ష. ఏంటి స్నేహ, నీతో కలిసి బతకాలని నేను కోరుకుంటుంటే నువ్వు నా చావును కోరుకుంటావా? నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. సింగర్గా లైఫ్ ఇస్తాను. నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తాను. నా మాట విని స్నేహ. ఇంకొకసారి ఆ మాట అన్నావంటే నిన్ను నేనే చంపేస్తాను. నీకక్కడ లైఫ్ లేదు స్నేహ. ఉంది. అదే నా లైఫ్. అక్కడ నాకు బతుకు లేకపోతే నాకిక ఏ బతుకు అక్కర్లేదు. నేను చెప్పేది విని స్నేహ. వదులు! నాకు నువ్వు కావాలి స్నేహ. నేను వదులుకోలేను స్నేహ. మర్యాదగా చెప్తున్నాను, వదులు! నాకు నువ్వు కావాలి స్నేహ. నేను నిన్ను వదలను. నేను వెళ్ళాలి. ప్లీజ్ స్నేహ, నేను చెప్పేది విని స్నేహ. స్నేహ, నేను చెప్పేది విని స్నేహ. వదులు! స్నేహ, అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.